హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు మనం ఇక్కడ ఎనర్జీస్ ఎలా తీయడం అయితే జరుగుతుందంటే, మనం ఇక్కడ షఫల్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాం. ఈ పెండులం ఎనర్జీస్ కార్డ్స్ అనేవి 3 టైమ్స్ అయితే తీస్తాము. అంటే ఈ పెండులం ఏ ఎనర్జీస్ కార్డ్స్ సూచిస్తే ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది. అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ ఎలా ఉంది. మూడో ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి అసలు మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా 3 ప్రశ్నలు అయితే తీయడం అయితే జరుగుతుందండి. అండ్ రెండోది వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ కానీ అండ్ ప్రజెంట్ ఉన్న వారితోటి ఉన్న రిలేషన్షిప్ అంటే వారితో ఉన్న బాండింగ్ కానీ ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. నేను ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 5 ఎనర్జీస్ కార్డ్ ఏంటి? ముందుగా మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది. ఇవి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. 1 2 3 4 5. ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి, చూడాలి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. 10 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ వచ్చింది. అండ్ రెండవ ఎనర్జీస్ ఏంటి? థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ ఎలా ఉంది. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఎలా ఉంది. పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఎలా ఉంది. రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఎలా ఉంది. ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తున్నారండి. నైట్ ఆఫ్ ఫ్యాన్స్. అండ్ మూడో ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి మీ గురించి అసలు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి. యూనివర్స్ ఇచ్చే సమాధానం. మీ పర్సన్ ఆలోచనలు, మీ మీదుండే ఉద్దేశాలు అండ్ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నారండి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అయితే వచ్చింది. ఓకే, నిర్ణయం మీద అయితే ఉన్నారంట. మరి 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ముందుగా ఈ ఎనర్జీస్ ఏమో మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఈ సిచ్యువేషన్ అండ్ మీ విషయంలో ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది.
ప్రజెంటు మీ పర్సనల్ లైఫ్లో సంథింగ్ ఏవో గొడవలు జరుగుతున్నాయండి. వారి హెల్త్ కూడా అంత మంచిగా లేదు. ఆమ్, ఎలా ఉందంటే ఆలోచన లేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకరిని నమ్మి మోసపోవటం కానీ, అండ్ జీవితంలో ఎదుటివారి వల్ల మాటలు పడడం, ఇబ్బందులు ఎదుర్కోవటం, సూటిపోటి మాటలు పడటం, జరిగిపోయిన విషయాలు వల్ల కొంచెం రిగ్రెట్ అవ్వటం, ఒక పశ్చాత్తాపం అన్నది కనిపిస్తుందండి. గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అంటే వారు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి, అంటే వారి లైఫ్లో వారు సంతోషంగా అయితే లేరండి, దేనికో బాధపడుతున్నారు. చుట్టూ ఉన్న వారితోటి అంత బాండింగ్ అయితే మంచిగా అయితే లేదు. అంటే ఇక్కడ మీ పర్సన్కి లైఫ్లో ఫ్రెండ్స్ ఉండవచ్చు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైనా రిలేషన్ కావచ్చు. అసలు వీడితో హ్యాపీగా ఉన్నారా అంటే అసలు లేరండి. ఒక్కొక్కరు విషయంలో ఒక్కొక్కరి ఎదురు దెబ్బలు, ఒక్కొక్క సమస్య, అండ్ వారు కూడా అంత సంతోషంగా లేరండి. మానసిక వేదన అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వారికి ఉన్న సిచ్యువేషన్కి ఒకరిని బాధ పెడితే ఎలా ఉంటుంది, ఒకరిని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది, ఓహో ఇలాగా బాధపడతామా, ఇలాగ ఇబ్బంది పడతామా అన్న ఆలోచనలు అయితే మొదలయ్యాయి. ఇప్పుడు మీ పర్సన్ హెల్త్ కూడా అంత మంచిగా అయితే లేదండి. సడన్గా వారికి చిన్న యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ ఒకరి విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరు దగ్గర వాళ్ళే మోసం చేస్తున్నారు మీ పర్సన్ లైఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే, ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది ప్రతిదీ ఫోకస్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా వీరి ప్రవర్తనలో కొంచెం తేడా రావటం, అండ్ వీరి మాట తీరులో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవటం, అసలు ఎందుకు వీరు ఇలా మాట్లాడుతున్నారు ప్రతిదీ ఫోకస్ చేస్తున్నారండి. అంటే వీరితోటి లైఫ్ కంటిన్యూ చేయాలా లేదా ఆలోచిస్తున్నారు. వీరితోటి ఎంత మంచిగా ఉండేవారో అలాంటిది సడన్గా మాట్లాడడం మానేయటం, అండ్ ఏంటంటే ప్రతిదీ అబ్జర్వ్ చేయడం వల్ల వారిలోని మాట తీరు కానీ, వారి ప్రవర్తన కానీ కొంచెం ఏదో తెలియని అనుమానం కలగటం, అవమానపడడం, ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వారిని ఫోకస్ చేశారండి. వారి మాటలు చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారంట. అండ్ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ప్రతిదీ ఇప్పుడు మీ పర్సన్ని ఏదో విధంగా మాట అనటం, మీ పర్సన్ బాధపడడం, మీ పర్సన్ని వీరు అనుమానిస్తున్నారండి. అసలు జరిగిపోయిన విషయాలన్నీ తీసుకురావడం, అంటే గతాన్ని తవ్వటం, ఇలా మాటలతోటి బాధ పెడుతున్నారు. ప్రజెంట్ ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి అంత రిలేషన్షిప్ బాండింగ్ అయితే కనిపించట్లేదు. థర్డ్ పార్టీ వారేమో జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుతుంటే, ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇలాంటి వారు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటారేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు వరకు వీరితో హ్యాపీ లైఫ్ ఉన్నవారు, అంటే వీరితో జీవితాంతం ఇలాగే ఉంటారు, సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు అనుకున్నవారు ఇలా మాట్లాడడం వల్ల మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మూడవ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, ఇక్కడ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారంటండి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే 24/7 ఆలోచిస్తున్నారు. జరిగిపోయిన విషయాలకి పశ్చాత్తాపడడం, అండ్ మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి అంటే మాట కలపడం కానీ, మీతో మంచిగా మాట్లాడడం కానీ, అండ్ ఏదో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్కి ఒక హోప్ అయితే కనిపిస్తుందండి. ఈ హోప్ ఎలా ఉంది అంటే, మీతో మాట్లాడితే వారు హీల్ అవుతారు. ఏదైనా సరే మిమ్మల్ని అన్నమాట మీరు మర్చిపోవచ్చు, కానీ మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారండి. ప్రతిదీ గుర్తు రావటం, అంటే మిమ్మల్ని ఎంత బాధపడ్డారో, మీరు ఎంత బాధపడ్డారో అలానే ఇప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు వచ్చి బాధపడ్డం, ఇవన్నీ మీతో మీ పర్సన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. మీకు సారీ చెప్పడం కానీ, అండ్ వాళ్ళ లైఫ్లో విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం కానీ, ఇలా మీతో మాట్లాడాలి. ఒక నిర్ణయం ఏమిటంటే, మీతో పాజిటివ్గా మాట్లాడాలి. మీతో మాట్లాడితే కొన్ని సమస్యలు అయితే తీరుతాయని, అండ్ మీరు అర్థం చేసుకుంటారని,
అంటే వారి సిచ్యువేషన్ చెప్పకపోయినా సరే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. వీరి పరిస్థితి బాగోక మీతో మాట్లాడలేకపోతున్నారు, కానీ మాట్లాడితే ఒక సమస్య అనేది పరిష్కారం అవుతుందని ఇప్పుడు ఈ పర్సన్ అంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వీరు మాటకు మాట అనటం, అవమానించడం, అనుమానించడం, ప్రతి సూటిపోటి మాట పడుతున్నారు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ జరిగిపోయిన విషయాలు అంటే ఒక మాట అన్నప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకున్నారు. మీరు మీ పర్సనే కదా అని ఈజీగా తీసుకున్నారండి. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారు అన్న మాటలు పడలేకపోతున్నారు, బాధ భరించలేకపోతున్నారు, జీవితం కోల్పోయినట్టు భావిస్తున్నారు. అంటే ఇంకా జీవితంలో ఏమీ మిగలలేదు, అయిన వారిని కోల్పోయామి అంటే ఇప్పుడు మిమ్మల్ని తన అనుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే మీరు వారి సొంతమని మీతో మాట్లాడితే ఒక హీల్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి చాలా ఫోకస్ చేస్తున్నారు. మీ పర్సన్ అసలు సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మీ పర్సన్ చాలా అంటే చాలా మారుతున్నారు, కష్టపడుతున్నారు. ఏవో సిచ్యువేషన్ వీరి పని వీరి కాదండి, ఎదుటివారి పనులు చేయటం, ఎదుటివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొని అంటే మీ పర్సన్ ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఈ పనులు చేయవలసి వస్తుందండి. అంటే ఏదైనా డబ్బు విషయంలోని కష్టపడడం కానీ, కెరీర్ విషయంలో గురించి ఫోకస్ చేయటం కానీ, ఏదైనా సరే మారుతున్నారు. ఒకరికి డబ్బు ఇవ్వాలని ఆలోచన కనిపిస్తుంది, కానీ ఎలా ఇవ్వాలి, ఎలా కమిట్మెంట్ ఇవ్వాలి, ఇలా ఆలోచిస్తున్నారు. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి ప్రజెంట్ ఇప్పటి వరకు జీవితంలో ఇక ఎవరి లెక్క లేదు అనుకున్నవారు అంటే వారికి వారే హైలైట్ అని ఫీల్ అయ్యారండి స్టార్ ఎనర్జీస్లో ఉండేవారు. కానీ ఈ స్టార్ ఎనర్జీస్లో ఏం చేసి ద డెవిల్ ఎనర్జీస్ కార్డులోకి పడిపోయారు. ద డెవిల్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ప్రతి మాట చిరాకు, ప్రతి మాట అవమానం, ప్రతి మాట కంట్రోల్ చేయటం, ఇలా ఎనర్జీస్ రావటం వల్ల మీ పర్సన్కి ఒక విధమైన భయం, ఏదో ఎనర్జీస్లో చిక్కుకుంటున్నారని. అంటే వీళ్ళ ఫ్రీడమ్ లైఫ్ అన్నది పోవటం కానీ అండ్ వీరిని కోల్పోవటం కానీ ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ద డెవిల్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. అంటే ప్రజెంట్ ఉన్న వారితో బంధం సరైందా కాదా, వారు ఏదో వీరి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీరు అర్థం చేసుకున్నారండి మీ విషయంలో. వారికి ఒక క్లారిటీ రావటం అంటే గతంలో మీ మీద ద్వేషం కోపం చూపించవచ్చు, కానీ ప్రజెంట్ మీకు ఎడిక్ట్ అయ్యారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు చూడండి మీ మెమరీసే ఎక్కువ గడుపుతున్నారు. అంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు కదా, 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు కదా, అందుకేనండి వారికి బాధ వచ్చినా కష్టం వచ్చినా మీతో మాట్లాడుతున్నట్టు వారు ఊహించుకుంటున్నారనమాట. అంత ఎడిక్ట్ అయిపోయారు. మీతో మాట్లాడాలన్న సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీకు నచ్చినట్టయితే మారుతున్నారండి. మీరు మధ్యలాగా ఉండాలి అనుకుంటున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించి మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అంటే మీతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా దీనికి సంబంధించి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారితోటి ఉన్న బాండింగ్ అంటే వీరితోటి ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అలానే థర్డ్ పార్టీ వారి గురించి పర్సన్ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ మీరు ఇచ్చే సమాధానాలు ఇవి ఉన్నాయి కదా, షఫల్స్ చేసి ఇవి 2 భాగాలుగా అయితే తీసేస్తానండి. 2 భాగాలుగా చేసి ఒక భాగం మీది, రెండో భాగం ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఎనర్జీస్. వీటంతటి ఇవే పడిపోయినాయి, కానీ మీ గురించా వీరి గురించే చెప్పలేవు కదా ఎనర్జీ. మీ పర్సన్ మీ గురించి అయితే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారండి. మీతో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మొదటిగా మీకు సంబంధించిన ఎనర్జీస్ అయితే తీద్దాం. అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఎస్, 8 ఆఫ్ వ్యాండ్స్. సారీ, 2 భాగాలు చేద్దాం అనుకున్నాం కదా.
ఈ భాగం వచ్చి వీళ్ళకి, ఈ భాగం వచ్చి మీకు. మీ పర్సన్ మీ విషయంలో ఇవి నీట్గా పైన ద చారియట్, 7 of cups, ద మెజిషియన్, ఇదిగోండి 4 ఎనర్జీస్ కార్డుకి ఇట్లా వచ్చినాయి. అండ్ వీరి ఎనర్జీస్ చూద్దాం. థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి. వీటంతటి ఇది వచ్చింది చూడండి. థర్డ్ పార్టీ వారితో అయితే సంతోషంగా అయితే లేరండి. థర్డ్ పార్టీ వారు ఇది ఇవి కూడా వీటంతటివే పడిపోయినాయి కాబట్టి తీసేసుకుందాం. ఇది క్లారిటీ. ఇక్కడ మీ పర్సన్కి మీ మీదుండే ఎమోషన్ ఏంటంటే మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారండి. తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నారంట. ఈ తెలుసుకున్న విషయంలో వారికి తెలిసిన నిజం ఏంటంటే మీరు వారికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంటే మీరు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మీ జీవితంలో వారిలాగా ఎన్నో అవకాశాలు అయితే వస్తాయండి. ఆ అవకాశాలు మీరు ఈజీగా తీసుకోగలరు. కానీ ఎదుటివారు చెప్పిన మాటల్లో ఈజీగా తీసుకోగలరు అన్న మాటలు ఎదుటివారు చెప్తారు, కానీ మీ మనసు మాత్రం ఈజీగా తీసుకోలేదని ఇప్పుడు మీ పర్సన్కి తెలిసిన విషయం ఇది. అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే అందరికన్నా వారికి మీరే ఎక్కువ అవుతున్నారు, మీకు మీ పర్సన్ ఎక్కువ అవుతున్నారని ఒక విషయం అయితే తెలుసుకున్నారండి. ఈ తెలుసుకున్న విషయంలో మీ పర్సన్ అర్థమైంది ఏంటంటే అయిన వారిని వదిలేసుకుని కాని వారితోటి రిలేషన్లో ఉండడం కానీ, కాని వారి మాటలు వినటం కానీ, అయిన వారిని కానివారిని చేశారు, కాని వారిని అయిన వారు చేశారు. ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకుంది ఏంటంటే ద చారిటీ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ పర్సను మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మేనిఫెస్ట్ చేయటం. అంటే ఒంటరిగా కూర్చుని మీతో లైఫ్ ఎలా ఉంటుంది, అసలు మీరు వారిని ఎలా చూసుకుంటారు, మీ మాటలు విన్నప్పుడల్లా వారికి బాధ అన్నది రిలీజ్ అయిపోతుందండి. చూడండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ నిద్రపోయే ముందు మీ ఆలోచనలే ఉంటున్నాయి. ఈ రోజంతా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఒక విధమైన ఎడిక్షన్ అండి. మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ పర్సన్ మేల్ అయితే వారు ఆల్కహాలిక్ పర్సన్లా కనిపిస్తున్నారు. అంటే అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు కనిపిస్తుందండి. అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని కలవాలి, మీతో చాలా విషయాలు చెప్పాలి, ఎలా మాట్లాడాలి. వారు మీతో చెప్పా పెట్టకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. లేదంటే వారి లైఫ్లో ఏదో ఒక రిలేషన్ పరంగా కానీ అండ్ ఏదో పెళ్లి పరంగా కానీ దూరం అయితే అయ్యి ఉండొచ్చండి. కానీ ఇప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటి అంటే వెళ్ళి నాకు తెలిసింది వారి జీవితంలో ఏం కోల్పోయామని. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సను మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఒక మంచి రోజులాగా వారు ఎలా అనుకుంటున్నారంటే అలాంటి రోజులు తిరిగి రావాలని అనుకుంటున్నారండి. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారికి నిద్రలో కూడా కలత నిద్ర అనమాట. మీ పేరే తలుచుకోవటం, మిమ్మల్ని తలుచుకోవటం, మీతో మాట్లాడటం, ఇలాంటి ఎనర్జీస్ అన్నది కనిపిస్తుంది. మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే ఎక్కువ మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఎదుటి వారితోటి ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు కూడా అవతల వారు మీ గురించి చెప్పాలి అంటే వీరికి అంటే ఎవరితో మాట్లాడుతున్నారో వారి దగ్గర
వారికి సంబంధించిన వారికి ఇష్టమైన పనులు కానీ అంటే ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వటం అంటే అక్కడి నుంచి మీ విషయాలు తెలుసుకోవాలి. సో ఇలాంటి ఏవో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సను మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. మేబీ 48 అవర్స్లో వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే మీ మీద విపరీతమైన ఇష్టం అనేది కనిపిస్తుంది. చారిటీ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే లైఫ్లో రైట్ పర్సన్ వల్ల జీవితంలో ముందుకు వెళ్తారని అనే ఆలోచన అయితే ఇప్పుడు వారికి వచ్చింది. ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారండి. మీతో జీవితం అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు, మీతో ఉన్నట్టే ఊహించుకుంటున్నారు. వారికి బాధ వచ్చినా మీతో చెప్పుకుంటున్నారు, కష్టం వచ్చినా మీరే ఉన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. చూడండి, స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. కలత నిద్ర అనమాట. సడన్గా మీరు గుర్తు రావటం, మధ్య మధ్యలో పడుకున్నవారు నిద్ర లేచి ఆలోచించడం, చాలా ఎడిక్ట్ అయిపోయారండి. సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అంటే వారికి ఏడుపు వచ్చినప్పుడల్లా మీరు గుర్తొస్తే హ్యాపీ స్మైల్ కింద అంటే ఒక విధమైన స్మైల్ అనమాట. మనసుని హీల్ చేసుకుంటున్నారు. 6 ఆఫ్ సోర్ట్స్ చూసారు కదా. మీ పర్సను మీ లైఫ్లో వచ్చేయాలనుకుంటున్నారండి. ఎవరితో అయితే రిలేషన్ అంటే ఒక బంధం కాదనుకుని ముగించేసి వెళ్ళిపోయారో మళ్ళీ వారంతట వారే మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు, రావాలనుకుంటున్నారు, జరగాలనుకుంటున్నారు, జరుగుతుంది కూడా. ఇక్కడ మీ పరంగా ఉన్న ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో రిలేషన్షిప్ ఎలా ఉందంటే చూడండి, రిలేషన్ బ్రేక్ అయిపోయిందండి. వారికి వీరికి మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. హర్ట్ అవుతున్నారు. చెప్పాను కదా, మాటల పరంగా కొంచెం మనసు బాధపడేలాగా వారు అవతల వారు ఉండటం వల్ల చాలా బాధపడుతున్నారండి. ఏదో ఒక నమ్మక ద్రోహం జరిగిందని, వీరి వల్ల మోసపోయామని బాధపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు వారి ఏదో విషయాలు దాచిన విషయాలు తెలుసుకున్న విషయాలకి బాధపడడం. చూడండి, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే వీరి వల్లే కదా మిమ్మల్ని దూరం చేసుకుంది, మిమ్మల్ని వదులుకుంది. ఇప్పుడు వీరితో ఉంటే మీ పర్సన్ తోటి వీరు సంతోషంగా ఉండగలరు, కానీ మీ పర్సన్ అయితే వీరితో సంతోషంగా ఉండలేరంటండి. ఇక్కడ మీ పర్సన్ కోల్పోయినట్టు, లైఫే నాశనం అయిపోయినట్టు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు అంత మంచివారు కాదు. వాళ్ళు ఎవరైనా కావచ్చండి. మీరు ఎవరిని రిలేటెడ్గా తీసుకుంటున్నారో అంటే మీ పర్సన్ వరకు ఏ విషయం తెలియకుండా చేసింది ఈ థర్డ్ పార్టీ వారే. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్ అండి. మీ పర్సన్ తెలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ దగ్గర డబ్బులు లేకపోతే ఒకలా ప్రవర్తిస్తున్నారు, డబ్బులుంటే ఒక విధమైన ప్రవర్తన అయితే కనిపిస్తుంది. అంటే మీ పర్సన్కి వీరు విలువ అయితే ఇవ్వట్లేదండి. ఇప్పుడు వీరు ఎంత అంటే మనసులోని ప్రేమ ఉందో, మాటల్లో ప్రేమ ఉందో ఇప్పుడు మీ పర్సన్ తెలిసిపోయిందనమాట. అంటే ఈ థర్డ్ పార్టీ వారి మనసులో మీ పర్సన్ అయితే లేరు, వీరి వల్ల మోసపోయారని. ఈ మోసపోయింది వీరే మోసపోవడం కాదండి, మిమ్మల్ని మోసం చేశారని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఇలాంటి వారి వల్లే మిమ్మల్ని బాధ పెట్టామని ఒక విధమైన బాధ, అండ్ వీరు ప్రతిదీ వీళ్ళ ప్రవర్తన వల్ల హర్ట్ అవ్వటం, మాటల వల్ల ఒక విధమైన ఎనర్జీసే, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారితో అయితే ప్రజెంట్ రిలేషన్ బ్రేక్ అయిపోయిందండి. కలిసి ఉన్నా సరే వాళ్ళ మధ్యన అంత బాండింగ్ అయితే లేదు. మీ పర్సన్కి అర్థమైంది విషయం ఏమిటి అంటే వీరు ఒక మనీ మైండెడ్ పర్సన్ అని, డబ్బు విషయంలో ఏదో మాట రావటం అయితే జరిగింది. అండ్ సంథింగ్ ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన అయితే కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో లైఫ్ ముందుకి వెళ్ళే ఉద్దేశం అయితే కనిపించట్లేదు, స్టక్ అయిపోయారనమాట. వీరికి మీ పర్సన్ ఒక హెల్ప్లెస్ స్టేట్ అయితే కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఎటువంటి యూజు లేదు. అనవసరంగా వీరి మాటల్లో పడి అండ్ వీరి మాయమాటల్ని నమ్మి ఎటు కాకుండా అయిపోయిన లైఫ్ ఉందే అన్నట్టు ఆలోచిస్తున్నారండి. అలా చూడ్డానికి పర్సను నార్మల్గా కనిపిస్తున్నారు, కానీ మనసులో దిగులు ఉంది, బాధ ఉంది. మొహం ఏమీ కనిపించదండి, స్మైల్ ఉండదు. ఎవరు ఏమైనా అడిగినా సరే కొంచెం ఏమీ లేదంటారు, కానీ మనసులో ఒక విధమైన భయం అండి, స్టక్ అయిపోయారనమాట. ఫేస్లో కూడా అసలు ఏమీ ఉండదు, సరిగ్గా తినరు, సరిగ్గా మాట్లాడరు, సరిగ్గా నిద్రపోరు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా, ఇప్పుడు
ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ప్రతిదీ తెలుసుకోవటం వల్లే ఈ థర్డ్ పార్టీ వారి మనసులో కూడా వేరే ఆలోచనలు ఉన్నాయని, వీరి మైండ్లో కూడా వేరే ఆలోచనలు ఉన్నాయని, ఇప్పుడు మీ పర్సన్ మీద వీరికి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేవని, వీళ్ళంతా ఒక డ్రామా క్వీన్, ఒక డ్రామా కింగ్ లాగా ఇప్పుడు మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారనమాట. అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారండి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అంటే ఇప్పుడు మీ పర్సన్ని అనలేకుండా, అంటే ఎదురజ్యం వేసి మాట్లాడడం అంటారు కదా, ప్రతిదీ మీ పర్సన్దే తప్పు అంటారు, ఒక కొత్తగా ప్రవర్తించడం అనమాట. ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైన విషయం ఏమిటి అంటే, జీవితంలో ఒకరి నమ్మి ముందుకు వెళితే అయిన వారిని దూరం చేసుకున్నట్టు, అంటే ఇప్పుడు అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకున్నారండి. ఇలాంటి వారి మాటల వల్ల మిమ్మల్ని వద్దనుకున్నారు. ఇప్పుడు మీతో లైఫ్ కావాలి అన్నా, మీతో మాట్లాడాలన్నా వీరి పోరు ఎక్కువైపోయిందండి. వీరి వల్ల ఎక్కువ బాధపడుతున్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నారు. చూడండి, చీటికి మాటికి గొడవ, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. రిలీజ్ స్టక్ ఎనర్జీ అనమాట. వీరి నుండి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు కానీ రిలీజ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. ఏదో అప్పుడే కోప్పడినట్టు, అప్పుడే ప్రేమ చూపించినట్టు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారన్నమాట. మీ పర్సన్కి వీరి వల్ల ఏమీ అర్థం కావట్లేదు. థర్డ్ పార్టీ వారి గురించి ప్రతిదీ తెలుసుకున్నారండి. వీళ్ళ మాట అబద్ధం, వీరు అబద్ధం అని ఇప్పుడు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మళ్ళీ మీతో లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అలాంటి లైఫ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఒక మాటే అంటున్నారండి, అదేమిటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక అసలు లైఫ్ గురించి ఏమీ తెలీదు. మిమ్మల్ని చూసారు, మీ మాట నచ్చింది, మీరు నచ్చారు, మీ ప్రేమ నచ్చినట్టే అనిపించింది కానీ, అంటే అట్రాక్ట్ అయ్యారు కానీ ఎఫెక్షన్ విలువ అప్పుడు తెలుసుకోలేకపోయారండి. ఇప్పుడు మీ పర్సన్కి ఎఫెక్షన్ అనేది తెలుస్తుంది. చూడండి, మీతో ఉన్నప్పుడు అప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవారని, అండ్ ఒక పెళ్లి విషయంలోని, ఒక బంధం విషయంలోని కన్ఫ్యూజ్ అయ్యారని, ఈ కన్ఫ్యూజన్లో ఇక్కడ మిమ్మల్ని ఎటు కాకుండా చేసేస్తారు, డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళేలా చేశారు. ఇప్పుడు వీళ్ళు డిప్రెషన్ అనేది అనుభవిస్తున్నారు. మళ్ళీ మీలాంటి పర్సన్ కావాలి అంటే మీరు వారికి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీలాంటి వారిని మళ్ళీ దక్కించుకోవాలని అనుకుంటున్నారండి. ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చూడండి, వీరితో ప్రతిదానికి ఆర్గ్యుమెంటే, మాట నెగ్గించుకోలేకపోతున్నారు, నెగ్గలేకపోతున్నారు. వీరి నుండి తప్పించుకునే పరిస్థితి ఏమీ కనిపించట్లేదండి. సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. వీరు మోసపూరితమైన పనులన్నీ బయట పెట్టాలనుకుంటున్నారు. మెంటల్ టెస్ట్లు ఎక్కువైపోయాయి. అంటే ప్రతి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అవతలి వారు ఛాలెంజ్గా విసరడం అనమాట. అంటే వారు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ తెలియని పరిస్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు, కానీ మోసపోతున్నట్టు వారికి అర్థమవుతుంది. ఈ థర్డ్ పార్టీ వారిని అయితే అంత పట్టించుకోవట్లేదు. వీరితోటి ఉన్న బాండింగ్, ఒక ఇంటిమేసీ బాండింగ్ కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు ఒక అవకాశవాదని, వీళ్ళకి నీడ్స్ కావాలి తప్ప మనసులో బాధను అర్థం చేసుకోవడం తెలియదు. అండ్ ఎక్కువ బాధ పెట్టడం, అంటే ఇక్కడ వీళ్ళ ప్రేమ ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. ఇక్కడ మీ ప్రేమ అన్నది జెన్యున్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఎనీ టైం మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరంటే ఒక విధమైన ఎఫెక్షన్. ఇక్కడ చూడండి, 9 ఆఫ్ కప్స్ ఏంటంటే ఒక వ్యసనం అనమాట. అంటే టైంకి చూడండి, డ్రింక్ చేసేవాళ్ళు ఒకరోజు చేయకుండా ఉండలేరు, అండ్ దెబ్బలాడేవాళ్ళు ఒకరోజు దెబ్బలాడకుండా ఉండలేరు. ఒకరోజు అంటే ఒక్కొక్క వ్యసనం ఉంటుంది కదా, అలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు, మీ వ్యసనాలు ఎక్కువైపోయిందండి. మీ గురించి 24/7 అంటే మీ పర్సన్ వచ్చేసి మీకు ఎడిక్ట్ అయిపోయారనమాట. మీ ఆలోచనలో ఉండటం వల్ల మీరు బాధ పెడుతున్నారు, మీ ఆలోచనలు కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎనర్జీస్ మనకి ఈరోజు ఇలా వచ్చాయండి. ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకోవటం, ఆ తలుచుకోవటంలో మీరు వారికి ఒక లక్కీ పర్సన్లా అనిపిస్తున్నారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసినా సరే మీరు అదృష్టవంతులు, కానీ
మీలాంటి వారిని వదిలేసుకుని వీరు దురదృష్టవంతులు అయ్యారని, అలానే మిమ్మల్ని దక్కించుకుంటే మళ్ళీ వీరి లైఫ్ సంతోషంగా ఉంటుందని ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి, ఇలాంటి వారితోటి రిలేషన్ కానీ వీరి మాటల వల్ల కానీ ఏదైనా సరే జీవితంలో ముందుకు వెళ్ళే కొలది మోసపోతామని వాళ్ళు మీ పర్సన్ అయితే ఇలా ఫీల్ అవుతున్నారండి. ఈరోజు ఇలా వచ్చాయి ఎనర్జీస్. ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి. అండ్ ఇంకోటి వచ్చేసి లైఫ్ గురించి కూడా రీడింగ్ ఇస్తాను. అంటే మీకు ఈరోజు సపోజ్ రీడింగ్ ఈరోజు ఇచ్చానుకోండి, 2 days వరకు మీకు లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ముందుగా అసలు ఏం జరగబోతుందో, కొంచెం ఏదైనా సరే మంచి కావచ్చు చెడు కావచ్చు, ఈ రకంగా లైఫ్ రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకటి లైఫ్ రీడింగ్ అండ్ రెండవది వచ్చేసి లవ్ రీడింగ్. లైఫ్ రీడింగ్ అనేది ఎనీ టైం చేస్తానండి, టైం బట్టి. సో ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ వచ్చేసి లవ్ రీడింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.